లింగంపల్లిలో పిచ్చుక ఉండేది. పిచ్చుకకు ఊళ్ళో పెద్ద హోటల్ ఉంటుంది. ఆ హోటల్ ద్వారా బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. పిచ్చుక ఒక అనాథ కావడంతో తను సంపాదించిన డబ్బుతో ఇంకొన్ని పిచ్చుకలకి సాయం చేస్తూ ఉంటుంది. అలాంటి పిచ్చుక హోటల్కి ఒకరోజు ఆ ఊరి పోలీసైన పావురం వస్తుంది. నమస్కారం సార్, ఇలా వచ్చారేంటి సార్? ఏమైనా తింటారా? వద్దమ్మా, మా పోలీసులంతా ఒక దొంగ కోసం వెతుకుతున్నాం. చాలా రోజుల నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు. వాడు ఈ ఏరియాలోనే ఉంటాడని తెలిసింది. అందుకే వాణ్ణి వెతుకుతున్నాం. ఇప్పటి వరకు ఇక్కడికి ఏ దొంగ రాలేదు సార్. రోజూ చాలా మంది వస్తుంటారు కదా, నేను కూడా అంతగా ఏమీ గమనించలేదు. దొంగతనం కూడా ఏం జరగలేదు. ఇప్పటి వరకు జరిగుండకపోవచ్చు, ఇకపై జరిగే అవకాశం ఉంది కదమ్మా. ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగితే నాకు చెప్పు. సరే సార్, తప్పకుండా చెప్తాను. దొంగని కూడా పట్టిస్తాను. సరే అమ్మా, అసలే ఆడపిల్లవు, జాగ్రత్తగా ఉండు అంటూ పోలీస్ పావురం చెప్పి వెళ్లిపోతుంది. పావురం వెళ్లిన తరువాత పిచ్చుక తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తుంది. అక్కడ తనకు అనుమానంగా ఎవ్వరూ కనిపించరు. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు పిచ్చుక హోటల్ వద్దకి కాకి వస్తుంది. అందరిలాగే ఆ హోటల్లో ఇడ్లీ కొనుక్కొని తింటుంది. కాసేపటి తరువాత కాకి డబ్బులిచ్చి అక్కడి నుండి వెళ్లిపోతుంది. కాకి వెళ్లిన కొంతసేపటి తరువాత చాలా మంది జేబుల్లో డబ్బులు పోయుంటాయి. అందరి జేబుల్లో నుండి డబ్బులను ఎవరో దొంగతనం చేసుంటారని పిచ్చుక గమనిస్తుంది. ఆ రోజు అందరి దగ్గర డబ్బులు తీసుకోదు. పిచ్చుక వెంటనే పోలీసు పావురం వద్దకి వెళ్తుంది. ఏంటమ్మా, ఆ దొంగేమైనా వచ్చాడా? ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. ఈ రోజు మా హోటల్కి చాలా మంది వచ్చారు. కొందరు తిని వెళ్లిపోయారు, కానీ మరికొందరు మాత్రం తమ డబ్బులు పోయాయని లబోదిబోం అన్నారు. నేను వారి వద్ద డబ్బులు కూడా తీసుకోకుండా పంపించేశాను. ఖచ్చితంగా ఇదంతా ఆ దొంగ పనినమ్మా. వాడే ఇలా చేస్తాడు. ఒక పని చేద్దాం, ఈసారి వాడొచ్చినప్పుడు కాస్త గమనించు. వాణ్ణి పట్టుకున్నావంటే నీకు కొంత డబ్బు కూడా ఇస్తాం, సరేనా? సరే సార్, రేపు ఎలాగైనా వస్తాడు కదా, వాడెవడో కనిపెడతాను అంటూ పిచ్చుక అక్కడి నుండి వచ్చేస్తుంది. దారి మధ్యలో పిచ్చుక తన హోటల్కి వచ్చిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎవ్వరూ అనుమానంగా కనిపించరు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పిచ్చుక తన హోటల్ని తెరుస్తుంది. హోటల్ తెరవగానే ఆ హోటల్లో ఉండాల్సిన వంట వస్తువులన్నీ కనిపించవు. పిచ్చుక చాలా కంగారు పడుతుంది. ఓరి నాయనో, ఆ దొంగ నా హోటల్కి కన్నం వేసినట్టున్నాడు. చాలా వస్తువులు కనిపించట్లేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఈసారి ఆ పోలీసు పావురానికి చెప్పినా లాభం లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ దొంగ ఎవరో కనిపెట్టాలి అనుకుంటూ పిచ్చుక తన హోటల్లో ఉన్న వస్తువులతోనే వంటలు చేసి అమ్మటం మొదలెడుతుంది. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా తన హోటల్కి చాలా మంది వస్తారు. అందర్నీ పిచ్చుక తదేకంగా గమనిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న కాకి కాస్త అనుమానంగా కనిపిస్తుంది. వెంటనే పిచ్చుక కాకి వద్దకి వెళ్తుంది. కాకి కాస్త కంగారు పడుతుంది. ఏంటమ్మా, ఇంకా తినలేదు, తిన్నాక డబ్బులిస్తానులే. అది కాదండి, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలా ఉన్నారు. ఇక్కడే ఒక దొంగ తిరుగుతున్నాడంట. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఏంటి, ఈ కాలంలో కూడా దొంగలున్నారా? అలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. వాళ్ళని చంపినా పాపం లేదు. అయ్యో, అంత మాట అనకండి. పాపం వాళ్ళు ఏ బాధలో ఉన్నారో ఏంటో. నానుకున్న వాళ్ళు లేకపోతేనే అలా దొంగల్లా మారిపోతారు. అంటే ఆ దొంగపై మీకు కోపం లేదా? వాణ్ణి అలా వెనకేసుకొస్తున్నారేంటి? ఖచ్చితంగా వెనకేసుకొస్తానండి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. వాళ్ళ అవసరాల కోసం తప్పులు చేస్తారు. వాడు కూడా అంతే అయ్యుంటాడు. వాడికి ఏ కష్టం వచ్చిందో కదా. అబ్బబ్బా, ఇక చాలా అబ్బమ్మా, నన్ను ముందు తిననివ్వు అంటూ కాకి అవతలకి వెళ్లిపోతుంది. పిచ్చుక ఆ కాకిని గమనిస్తూ ఉంది. ఇంతలో కాకి తినటం పూర్తి చేసి పిచ్చుక వద్దకొస్తుంది. ఎంతైందమ్మా బిల్లు? తొందరగా చెప్పు, నాకు అవతల చాలా పనుంది. మీరు నాకు డబ్బులు ఇవ్వకండి, నేనే మీకు డబ్బులిస్తాను. ఇదిగో తీసుకోండి
అంటూ పిచ్చుక అప్పటి వరకు వచ్చిన డబ్బులన్నీ తీసి కాకికిచ్చేస్తుంది. ఆ డబ్బులు చూసి కాకి ఆశ్చర్యపోతుంది. నాకెందుకు డబ్బులు ఇస్తున్నావు? నువ్వు నాకేం బాకీ లేవు కదా, ఎందుకని ఇస్తున్నావు? చూడండి, ఇక్కడున్న వాళ్ళంతా పొట్టకూటి కోసం చాలా పనులు చేస్తూ బతుకుతుండేవాళ్ళు. వాళ్ళ డబ్బులు దొంగిలించి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మీకు డబ్బులు కావాలంటే నేనిస్తాను. ఇక్కడికి వచ్చే వాళ్ళ నుండి ఏది దొంగిలించకండి. అంటే నన్ను దొంగ అంటున్నావా? నేనేం దొంగను కాను. మీరు మరోలా అనుకోకుంటే నేనొక మాట చెప్తాను, వింటారా? ఏంటది? మీకెవరూ లేరని నాకు తెలుసు. మీకు అభ్యంతరం లేకుంటే ఇక్కడే ఉండొచ్చు. ఈ హోటల్లోనే మీకు పని కల్పిస్తాను. ఆ పని చేసుకుంటూ సంతోషంగా బతకండి. ఇలా దొంగతనాలు చేసి అందరినీ ఇబ్బంది పెడుతూ బతకద్దు. పిచ్చుక చెప్పే మాటలు విని కాకి చాలా బాధపడుతుంది. నేనింతవరకు చాలా మందిని చూశానమ్మా. అన్నం పెట్టి పానిస్తానంటున్నావు. నువ్వు చాలా మంచిదానివి. నీకు నేను నిజం చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నా మాట వింటావనే నమ్మకం నాకుంది. ఏంటది? నేను దొంగనే. ఒకప్పుడు అన్నం కోసం దొంగతనం చేశాను. డబ్బు కాజేశాను. జైలుకు వెళ్ళాను. కానీ జైలు నుండి విడుదలైన తరువాత మంచిగా బతకాలనుకున్నాను. కానీ ఆ పోలీసు పావురం నాతో దొంగతనాలు చేయిస్తూ డబ్బు గుంజుతుంది. ఈ విషయం ఎవరితోనైనా చెప్తే మళ్ళీ జైలుకు పంపిస్తానని చెప్తోంది. అందుకే నేను భయపడుతున్నాను. అయ్యో, మొన్నటి వరకు ఆ పోలీసు పావురం నీకోసం వెతుకుతుంటే ఏమో అనుకున్నాను. ఇందుకేనా? మొన్నొక చోట నన్ను చాలా మంది చావబాదారు. ఆ దెబ్బలు తిన్న నాకు బాధేసింది. అనారోగ్యం పాలయ్యాను. 2 రోజులు ఆ పావురానికి డబ్బులు ఇవ్వనందుకు నాపై కోపం పెంచుకుంది. మళ్ళీ డబ్బులు తెచ్చివ్వకుంటే నన్ను జైల్లో వేస్తానని చెప్తుంది. అందుకే నేను దాక్కుని తిరుగుతున్నాను. ఇంత విషయం జరిగిందని నాకు తెలీదు. ఇంక మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అంటూ పిచ్చుక ఆ దొంగ కాకికి భరోసానిస్తుంది. మరుసటి రోజు నుండి కాకి అక్కడే హోటల్లో పనిచేయటం మొదలెడుతుంది. విషయం తెలుసుకున్న పావురం వెంటనే పిచ్చుక హోటల్కి వస్తుంది. కాకిని పట్టుకుని చావబాదుతుంది. వీడు దొరికితే నాకు చెప్పమని చెప్పాను కదమ్మా. ఇన్నాళ్లకి దొరికాడు. పదరా, నువ్వు ఉండాల్సింది జైల్లో, ఇక్కడ కాదు. ఆగండి సార్, నాకు విషయం అంతా తెలుసు. కాకి మొత్తం చెప్పింది. మీలాంటి వాళ్ళు ఉండటం వల్లే చాలా మంది ఇలా దొంగలుగా తయారవుతున్నారు. ఇకనైనా వదిలేయండి. డబ్బులు శాశ్వతం కాదు. మనం చేసే మంచి పనులే శాశ్వతంగా ఉంటాయి. మీ వల్లే దొంగగా ఉంటున్నాడు. కాకిని వదిలేయండి. చూడమ్మా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇవన్నీ నీకు అనవసరం. దీన్ని నేను తీసుకెళ్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అలా పోలీసు పావురం అక్కడున్న దొంగ కాకిని తీసుకెళ్తుంటే ఆ పావురం పై అధికారి చిలుక వస్తుంది. చిలుక రాగానే పావురం సెల్యూట్ చేస్తుంది. అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? నీకు డబ్బులు ఇవ్వనందుకా, లేకుంటే నువ్వు చెప్పిన దొంగతనాలు చేయనందుకా? మేడం, అది కాదు. నేను చెప్పేది. చాలు, మీరేం చెప్పకండి. నాకంతా తెలుసు. మీరు మారతారా, నన్ను మార్చమంటారా? చిలుక అలా అనేసరికి పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకి అక్కడికొచ్చిన చిలుకకు ధన్యవాదాలు చెప్తుంది. చాలా ధన్యవాదాలమ్మా. మీరే లేకుంటే నేనొక దొంగగా బ్రతికేవాడిని. నాకు కాదు, అదిగో నీ పక్కనే ఉంది ఆ పిచ్చుకకు చెప్పు. నా దగ్గరికొచ్చి విషయమంతా చెప్పింది. అందుకే నేను నిన్ను కాపాడటానికి వచ్చాను. ఇకనైనా నువ్వు దొంగతనాలు చేయకుండా మంచిగా బ్రతుకు. అలాగేనమ్మా. చిలుక వెళ్లిపోయిన తరువాత కాకి కన్నీళ్లు పెట్టుకుంది. పిచ్చుక ఓదార్చింది. నాకెవరూ లేరు, కానీ ఆ దేవుడే మీ రూపంలో నాకు సాయం చేశాడు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నన్నేం చెయ్యమంటారో చెప్పండి. ప్రస్తుతానికైతే కూరగాయలు తరగాలి, ఆ పని చేస్తే చాలు అని పిచ్చుక చెప్పగానే అప్పటి వరకు ఏడుస్తున్న కాకి నవ్వుతుంది. ఇక ఆ తరువాత పిచ్చుక హోటల్లోనే దొంగ కాకి పని చేస్తూ సంతోషంగా బ్రతుకుతుంది. పిచ్చుకతో పాటు చాలా మందికి సాయం చేస్తూ ఆనందంగా జీవిస్తుంది. శ్రీశైలంలో కాకి పిచ్చుక దంపతులు నివసిస్తూ ఉండేవి. వాటికి 2 పిల్లలుండేవారు. కాకి రోజు అడవి ప్రాంతం నుండి తమ కుటుంబానికి కావలసిన ఆహారాన్ని తెస్తూ ఉండేది. పిచ్చుక తన పిల్లలకు ఆ ఆహారాన్ని ఇస్తూ తను తింటూ ఏ ఇబ్బంది లేకుండా ఉండేవారు. ఓ రోజు కాకి, ఏంటోయ్, ఈ రోజు నేనేం తెచ్చానో చూడు.
ఏం తెచ్చారండి? చాలా హుషారుగా ఉన్నారే. నాకు ఇష్టమైనదేదో తెచ్చే ఉంటారు. ఏంటది? ఇదిగో రేగుపండ్లు తెచ్చాను. ఈ చలికాలంలో ఇవి బాగా కాస్తాయి కదా. అక్కడొక చోట ఈ రేగుపండ్ల చెట్టు ఉంది. అందులో ఈ పండ్లు విరగ కాసాయనుకో. ఇవంటే నీకిష్టమని తెలుసు కదా, అందుకే వాటిని తీసుకొచ్చాను. ఇదిగో పిల్లలకి కూడా తినిపించు, కాని తక్కువగా తినిపించు, సరేనా? నాకు తెలుసులేండి, మీరు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అది సరే కాని నేనొక చోట తేనెను చూశాను. ఆ తేనె ఎలాగైనా తీసుకురండి. పిల్లలకి కూడా ఆ తేనె తినిపిస్తే కాస్త బావుంటుంది. అసలే అడవిలో లభించే తేనె కాబట్టి అది తింటే మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు చలికాలం కదా, తేనెను తీయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడే వద్దులే, తర్వాత ఎప్పుడైనా చూస్తాను అని కాకి చెప్పగానే పిచ్చుక బుంగమూతి పెట్టుకుని వంటగదిలోకి వెళ్లి వంట చేస్తుంటుంది. అప్పుడే అక్కడికి పక్కూరి నుండి పావురం వస్తుంది. ఆ పావురం పిచ్చుకకి చాలా మంచి స్నేహితురాలు. పావురాన్ని చూడగానే పిచ్చుక చాలా ఆనందిస్తుంది. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, బావున్నావు కదా? నేను బావున్నానే. నిన్ను చూస్తుంటే నువ్వు కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తున్నావు. నీ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు. ఇంతకీ ఏ పని మీద వచ్చావే? ఒంటరిగా వచ్చావు? ఏదైనా సమస్య? ఏం చెప్పమంటావే, మేమున్న ఇల్లు అస్సలు బాగుండదు. అసలే చలికాలం కదా, ఆ ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చలికి వణికిపోతున్నాననుకో. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. చలికాలం పూర్తయిన తరువాత వద్దామని అనుకుంటున్నారు. ఊరంతా వలస వెళ్ళిపోయిందే. అందుకే నేను కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా మంచి చోటుందేమోనని చూస్తున్నాను. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందే నీకు. ఇప్పుడు మేమున్న ప్రాంతంలో చలి కాస్త తక్కువగానే ఉంటుంది. మీకు అభ్యంతరం లేకుంటే ఇక్కడే ఒక చోటు ఉండొచ్చు. మా ఆయన చెప్తున్నాడు కదే, నువ్వు కూడా ఇక్కడే ఉండిపో. నేను వలస వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడే ఉందామనుకున్నాను. నువ్వు కూడా పక్కనే ఉంటావు కదా, కాస్త ధైర్యంగా ఉండొచ్చని అనుకున్నాను. కాని మా ఊరి పెద్దలు చెప్పిన విషయాలు విని నాకు కాస్త భయమేసింది. భయమా? ఇక్కడుంటేనా? అసలు భయపడాల్సిన పనే లేదు. ఏవండి, మీరైనా చెప్పండి. పిచ్చుక అలా అనేసరికి కాకి ఏం మాట్లాడదు, మౌనంగా ఉండిపోతుంది. కాకి అలా మౌనంగా ఉండటం చూసి పిచ్చుక కాస్త కంగారు పడుతుంది. ఏంటండి అలా మౌనంగా ఉన్నారు? నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఎందుకలా ఉన్నారో చెప్పండి. మీ ఆయన ఏం చెప్పలేడు. ఆ విషయం ఏంటో నేను చెప్తాను. మీరిక్కడికొచ్చి ఎన్ని రోజులైంది? చాలా ఏళ్ళైంది. చలికాలంలో ఇక్కడ చాలా రోజులున్నారా? నాకు తెలిసి ఎక్కువ రోజులైతే లేము. చలికాలం వస్తే చాలు, ఆయన నన్ను తీసుకుని విహారయాత్రలకి వెళ్తారు. చలికాలం అయిన తర్వాతే మేమింటికొస్తాం. అంటే మీ ఆయన అసలు విషయం దాచిపెట్టాడన్నమాట. అది కాదండి, మీరు ఆ విషయాలు తనకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు వద్దులేండి. ఇప్పుడెందుకని చెప్పొద్దంటున్నారు? ఏం జరిగిందండి? నాకు భయమేస్తుంది. నిజం చెప్పండి. మీరున్న ప్రాంతంలో గతంలో చాలా కుటుంబాలు జీవించేవి. కానీ చలికాలమైతే ఇక్కడ అనేక ఘోరాలు జరిగాయి. చలికాలంలో ఈ ప్రాంతంలోనే ఎక్కువగా భూకంపాలు సంభవించేవి. పైగా మీరున్న ఈ ప్రాంతంపై ఆ కొండ పైభాగం నుండి పెద్ద పెద్ద బండరాళ్లు కిందకి పడిపోయేవి. అవి పడటం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని సంఘటనలు చలికాలంలోనే ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అంటే ఈ విషయాలన్నీ నా దగ్గర దాచారన్నమాట. ఎందుకు చెప్పలేదండి? ఎందుకంటే నువ్వు భయపడతావు కాబట్టి. నేను మీకు ఆహారం తీసుకురావడానికి చాలా ప్రాంతాలకు తిరుగుతాను. ఆ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. పైగా మనకిప్పుడు పిల్లలున్నారు. నువ్వు భయపడితే వారికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే ఈ విషయాన్ని నీ దగ్గర దాచాను. అందుకే చలికాలం వస్తే చాలు నిన్ను విహారయాత్ర పేరుతో బయట ప్రాంతాలకి తీసుకెళ్లిపోతున్నాను. అలా కాకి చెప్తున్నప్పుడు పిచ్చుక తన భర్తపై ఉన్న ప్రేమతో వెళ్లి వాటేసుకుంది. కాకి కంటతడి పెట్టుకుంది. ఇక ఆ పూట కాకి పిచ్చుకల పిల్లలతో కలిసి పావురం కూడా భోజనం చేస్తుంది. భోజనం తిన్న తరువాత పావురం అక్కడి నుండి బయలుదేరింది. సరే, ఇంక నేను వెళ్ళొస్తాను. ఈ తూర్పు వైపుగా మంచి ప్రాంతం ఉందంట, అక్కడికే వెళ్తున్నాను.
మీరు కూడా తొందరగా ఎక్కడికైనా వెళ్ళండి. అలాగే, నువ్వు జాగ్రత్త. సాధ్యమైనంత తొందరగా వెళ్తాం. మీకేదైనా అవసరం వస్తే మేమున్నామని మాత్రం మర్చిపోకండి. అలా కాకి పిచ్చుకలతో మాట్లాడి పావురం అక్కడి నుండి బయలుదేరుతుంది. ఆ రాత్రి అలా గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే పావురం హడావిడిగా పిచ్చుక ఇంటి వద్దకు వస్తుంది. పావురాన్ని చూసి కాకి పిచ్చుకలు కంగారు పడతారు. ఏమైందే? ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందా ఏంటి? ఏం జరిగిందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నారు? మీరు తొందరగా బయలుదేరండి. ఈ ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని చాలా మంది చెప్పారు. ఇంకో 2 గంటల్లో ఈ ప్రాంతంలో భూమి కంపిస్తుందని చెప్పారు. అందుకే ఆ విషయం చెప్పాలని హడావిడిగా వచ్చాను. అయితే తొందరగా బయలుదేరుదాం. నువ్వు వెంటనే పిల్లల్ని తీసుకొని బయటికి పదా. నేను మనకి కావలసిన వస్తువులు తీసుకొస్తాను. అలాగేనండి. అలా కాకి పిచ్చుకలు ఇంట్లో నుండి బయటకొచ్చేస్తారు. తమ పిల్లల్ని తీసుకుని పావురంతో పాటు నడుస్తారు. వాళ్ళు అలా కొంత దూరం వెళ్ళాక ఆ ప్రాంతంలో భూకంపం వస్తుంది. కొంత సమయానికి ఆ ప్రాంతమంతా చెల్లా చెదురైపోతుంది. నీ స్నేహితురాలు గనుక లేకపోయుంటే ఈ పాటికి మనమందరం ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. అవును, నీ రుణం తీర్చుకోలేనిది. నా కుటుంబం ప్రాణాలు కాపాడావు. నీకు ధన్యవాదాలే. అరే, మనం స్నేహితులం కదే. నిన్ను సంతోషంగా ఉంచటం నా బాధ్యత. అన్నట్టు మనం ఇటువైపుగా వెళ్దాం. అక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయంట. చాలా మంది అక్కడికే వెళ్ళుంటున్నారు. అలా పావురం చెప్పే మాటలు వింటూ కాకి పిచ్చుకల కుటుంబం ఒక ప్రాంతానికి చేరుకుంది. పావురం తను చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లగానే అక్కడ చాలా కుటుంబాలుండటం చూసి పిచ్చుక సంబరపడిపోతుంది. కాని చలికాలంలో వారు ఉండటానికి ఒక ఇల్లు కావాలని ఆలోచిస్తూ ఉంది. అదే విషయం తన భర్తతో చెప్తుంది. అసలే చలికాలం, మన పిల్లలు చలికి తట్టుకోలేరు కదా. మనం వెంటనే ఒక ఇల్లు కట్టుకోవాలండి. ఇప్పటికిప్పుడు ఇల్లంటే కొంత కష్టమే. ఈ రాత్రికి మనం ఏ చెట్టు చాటునో ఉందాం. ఇల్లు గురించి తర్వాత ఆలోచిద్దాం. మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళంతా ఈ మధ్య వచ్చారు. అందరూ తమకు తోచినట్టుగా ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఉంటున్నారు. మీరు కూడా ఇక్కడ ఇంటిని కట్టుకొని ఉండొచ్చు. నిజమే, కానీ ఇంటిని ఎలా నిర్మించుకోవాలో తెలియటం లేదు. మనం ఆకులతో ఇంటిని నిర్మించుకుందామండి. అవైతే ఇంట్లోకి చలి రాకుండా చేస్తాయి. పిల్లలు కూడా చలికి ఇబ్బంది పడకుండా ఉంటారు. అవునవును. అయితే నేను వెంటనే పని మొదలెడతాను. నేను కూడా సాయం చేస్తాను. అలా కాకి ఆ ప్రాంతంలో దొరికే ఆకులతో చక్కగా ఓ ఇల్లు నిర్మిస్తుంది. ఆ ఇల్లు చాలా బాగుంటుంది. రాత్రి సమయం అవుతుండగా పావురంతో పాటు ఆ కుటుంబం ఆ ఆకుల ఇంట్లో కూర్చొని ఆనందంగా భోజనం చేస్తారు. ఆ ఇంటిని చూసి అక్కడున్న వారంతా చాలా ఆశ్చర్యపోతారు. చూసారా, మీరు కట్టిన ఇంటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవునవును, ఇక మన పిల్లలకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు నా స్నేహితురాలు పావురానికి కూడా ఈ పక్కగా ఓ గది కడితే బాగుంటుంది. అది కూడా మనతో ఉంటుంది కదా. మనకు చాలా సాయం చేసింది. దాని ఒంటరిగా ఇక ఉండనివ్వకూడదు. అవునవును, మనమే ఒక చక్కని అబ్బాయిని చూసి పెళ్లి కూడా చేసేద్దాం. అది తర్వాత చేద్దురు గాని ముందైతే దానికి ఒక గది ఏర్పాటు చేయండి. అలా చెప్పగానే కాకి అక్కడే మరో గది కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ రోజు నుండి కాకి పిచ్చుకలు తమ పిల్లలతో ఆ ఇంట్లో ఆనందంగా బ్రతుకుతారు. ఆకుల ఇల్లు వారికి ఆనందాలని తీసుకొస్తుంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పావురం కూడా ఆ కుటుంబంలో కలిసిపోయి సంతోషంగా జీవిస్తుంది.